హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఈ వీడియోలో 5 డాట్స్ 3 చుక్కల ముగ్గుని వేస్తున్నానండి. ఈ చుక్కల ముగ్గు వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి 5 డాట్స్ 3 చుక్కలు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి దానికి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వేసుకోవాలి. రెండు వైపులా ఇట్లా ఈ ట్రయాంగిల్ షేప్లో గీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా 4 డాట్స్ని ఇలా ఈ షేప్లో కలుపుకోవాలి. మిడిల్లో వచ్చేసి ఇంక ఇలా మెలిక తిప్పుకుంటూ ఇంకా నెక్స్ట్ చుక్కల్లోకి మెలిక తిప్పుకుంటూ కలపాలి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మెలిక తిప్పుకుంటూ నెక్స్ట్ 2 డాట్స్లోకి కలపాలండి. ఇది వచ్చేసి ఒక దాంట్లో నుంచి ఒకటి మెలికలు తిప్పుకుంటూ వేయాలండి. ఈ ముగ్గు వచ్చేసి ఇది వచ్చేసి మెలికల ముగ్గు. దీన్ని మెలికల ముగ్గు అంటారు. ఈ మెలికల ముగ్గు వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. బిగినర్స్ కూడా ఇలా చిన్న సింపుల్గా ముగ్గులు చూసి నేర్చుకొని వేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి నేను చాక్ పీస్తో వేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బియ్యం పిండితో వేసుకోవచ్చు. అంటే ముగ్గు పిండితో, శుద్ధ ముక్కతో, ఎవరికి కంఫర్ట్ని బట్టి వాళ్ళు ఈ ముగ్గుని వేసుకోవచ్చు అండి. పూర్వకాలంలో అయితే పేడ నీటితో కల్లాపి చల్లి తడిగా ఉండగానే ముగ్గు పిండితో ముగ్గులు పెట్టుకునేవారు. గొబ్బెమ్మలను, పువ్వులను కూడా దాని మీద పెట్టేవాళ్ళండి. ఈ నెక్స్ట్ వచ్చేసి ముగ్గు కంప్లీట్ అయిపోయాక చుట్టూ సైడ్ డిజైన్స్ వేసుకోవాలి. చుట్టూ సైడ్ డిజైన్స్ వచ్చేసి 2 లైన్స్ వేసి చుట్టూ సైడ్ డిజైన్స్ వేసుకోవాలండి. చుట్టూ సైడ్ డిజైన్స్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటాయి.